pipeline to test switch case. Okay. శ్రేష్ఠ తీసుకో బిగ్ బాస్కెట్, లాక్ చేయి మళ్ళా డోర్. ఇక్కడ ఉంది చూడతాడు. అక్కడ లేదా? లేదైతే బయట ఉందమ్మా చూడు. ఐటరేషన్ అండ్ కండిషన్స్ కి వెళ్ళాలి. దీంట్లో స్విచ్ సారీ ఇఫ్ కండిషన్ ఓపెన్ చేశాను, నేను ఇది క్లోజ్ చేస్తున్నా. స్విచ్ ఐటరేషన్స్ అండ్ కండిషన్స్ కి వెళ్ళాలి. స్విచ్ ఇప్పుడు ఈ స్విచ్ లో యాక్టివిటీస్ కి వెళ్తే give me one. You don't eat. This is a punishment for you. No chips and tuktacha. Don't eat. Okay. ఇక్కడ డిఫాల్ట్ లో డిఫాల్ట్ కేసు జనరల్ లోకి వెళ్ళి డిఫాల్ట్. వన్ సెక్ ఇప్పుడు స్విచ్ లో ఇవన్నీ డిఫరెంట్ కేసెస్ ఇవి. ఓకే సరే హాఫ్ ఆఫ్ తిందాంలే, వద్దు తీయదు ఇంకా. వేణు అనే కేసులో ఒక వెయిట్ యాక్టివిటీ పెట్టాను. అంటే మళ్ళీ స్విచ్ కేసుకి వెళ్ళి యాక్టివిటీస్కి వెళ్ళి ఒక్క నిమిషం, ఈ వెయిట్ పేరు కూడా మారుద్దాం, వేణు అని. వేణు వెయిట్ కేస్ టు మాధురి. సారీ అబ్బా ఏం చేస్తున్నాను నేను. కేస్ టు మాధురి. ఇక్కడ ఇంకొక వెయిట్ యాక్టివిటీ పెడుతున్నా. దీని పేరు మాధురి వెయిట్ అని పెట్టాను. ఓకే మళ్ళీ బ్యాక్ వచ్చాను, యాక్టివిటీకి వచ్చాను. డిఫాల్ట్ చేంజ్ చేయడానికి కుదరదా? ఓకే డిఫాల్ట్ అంటే కండిషన్ ఏమి కాకపోతే డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. డిఫాల్ట్ అంటే రెండు, ఇప్పుడు మనం రెండు కండిషన్స్ ఇచ్చాం, ఆ రెండు కండిషన్స్ లో ఏది లేకపోయినా డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే ఫైన్. ఓకే సో వాలిడేట్ చేస్తున్నా. Switch 1 should have at least one activity for each case. Switch 1 should have at least one activity for each case. ఓకే కాదు, థర్డ్ కేసు నేను చూసుకోవాలా, ఇది యాడ్ అయిపోయింది, డిలీట్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు తిట్టదు, డీబగ్ చేస్తున్నా. సౌండ్ తగ్గించినానా? వినిపిస్తుందిలే. మాధురి వెయిట్ 2 అనేది ఎగ్జిక్యూట్ అయింది ఇక్కడ. సో మనం ఇచ్చిన ఇన్పుట్ మాధురి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇన్పుట్ చేంజ్ చేద్దాం. అన్ను అని ఇస్తున్నా, ఇప్పుడు డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అయింది. ఎక్కడ తెలిసింది ఇప్పుడు డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అయిందని? ఇదిగో ఇక్కడ కనిపించింది.
అచ్చా 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 ఓకే ఓకే ఓకే. అంటే మనం ఇందాక నేమ్ పెట్టినట్టు అనిపించింది నాకు నేమ్ లాగే కనిపించింది మాధురి అన్నట్టే కనిపించింది లేదు లేదు, డిఫాల్ట్ అనే అంటే పెట్టాను మనం డిఫాల్ట్‌కి. ఒకసారి ఒక్కొక్కసారి అంతేగా కళ్ళతో చూసి మాధురి 2 ఇందాక వెయిట్ 2 ఏదో ఉందిగా అదేలే. నేను నాకు అలాగే ప్రతిదానికి కనిపించింది కేస్ నేమే పెట్టాను. వెయిట్ యాక్టివిటీకి కూడా పేరు అలాగే మార్చా. ఓకేనా? అదే అదే ఆ, ఇప్పుడు ఏం చేస్తానంటే పారామీటర్ యాడ్ చేస్తాను. సారీ, పారామీటర్ కాదు, ఓ పని చేద్దాం, డైనమిక్ పారామీటర్ యాడ్ చేసి చూద్దామా? ముందు పబ్లిష్ చేస్తాను, సేవ్ అవ్వాలి కదా. సేవ్ చేసి డైనమిక్గా పారామీటర్, సారీ డైనమిక్ కాదు, గ్లోబల్గా పారామీటర్ క్రియేట్ చేసి అది వాడుకుందాం ఇక్కడ. ఆయన గ్లోబల్ పారామీటర్ చెప్పాలా, నార్మల్ పారామీటర్ చెప్పాడు కదా ఇప్పుడు స్విచ్ కేసులో. మనం గ్లోబల్ యాడ్ చేసి చూద్దాం. గ్లోబల్ పారామీటర్ ఫర్ స్విచ్ కేస్. ఓకే, స్ట్రింగ్ వాల్యూ మాధురి ఇచ్చాను. ఓకే, సేవ్ కొట్టాను. ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నాను దీన్ని. ఏమైంది? ఒక్క నిమిషం. అలాగే. This way it will be very easy to get $1 million. No, wait, what is this? Oh, secret mobs appeared here to attack me. I think they're protecting these minerals. We won't protect them. Take this, take that. He's very strong, guys. He took half my life. Wait, I have a plan to defeat them and get the rest of the minerals. I'm going to my crafting table. Shrestha. I got to make a sword. Chocolate. Chocolate. వీడియో కాల్స్ చేసి మేము పోలీస్ సిబిఐ కస్టమ్స్ వాళ్ళు సైబర్ నేరాలు కావచ్చు, వాళ్ళకి నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1 This is for me, okay. అదిగో శ్రేష్ఠ కిచెన్ లో ఉన్నాయి, తీసుకో. మగ్లో ఉన్నాయి, మగ్లో పెట్టాను. ఓకే, గ్లోబల్ పారామీటర్ సౌండ్ తగ్గివే బాబు. గ్లోబల్ పారామీటర్ క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు స్విచ్ లోకి వచ్చాను. ఓకే, ఎక్స్ప్రెషన్ లోకి వచ్చి ఇక్కడ పారామీటర్ ఫర్ స్విచ్ కేస్ అని క్రియేట్ చేసుకున్నాం కదా, అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక నిమిషం. అది సెలెక్ట్ చేసుకుని ఓకే కొట్టాను. సో ఇప్పుడు ఇందులో వాల్యూ మాధురి అని ఉంది, వ్యాలిడేట్ చేసి డీబగ్ చేద్దాం. ఇప్పుడు మాధురి అనే కేసు రన్ అవ్వాలి. అదే మాధురి వెయిట్ అనేది మాధురి వెయిట్. ఓకే, మాధురి అనే కేసులో మాధురి వెయిట్ రన్ అయింది. ఇప్పుడు ఇంట్ టు స్ట్రింగ్ అనుకున్నాం కదా ఆయన చెప్పింది. ఇప్పుడు మళ్ళీ నేను మేనేజ్కి వెళ్ళి గ్లోబల్ పారామీటర్స్లో దీన్ని ఎడిట్ చేయడం కదా, ఎడిట్ ఆల్ కొట్టాలా? ఓకే, ఇది స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేశాను. అయ్యయ్యో, స్ట్రింగ్ కింద ఇంటి కింద కన్వర్షన్ కాదు, డేటా టైప్ స్ట్రింగ్ నుంచి ఇంటికి మార్చాను. ఓకే, 10 పెట్టాను, సేవ్ చేశాను, మళ్ళీ పబ్లిష్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆథర్కి వెళ్ళి మన పైప్ లైన్కి వెళ్ళి స్విచ్ దగ్గర యాక్టివిటీకి వెళ్ళి ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ టైప్ ఇంట్ డస్ నాట్ మ్యాచ్ ద ఫీల్డ్ ఎక్స్ప్రెషన్, ఎక్స్పెక్టెడ్ టైప్ స్ట్రింగ్. సో ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళి కన్వర్ట్ ఫంక్షన్స్,
స్ట్రింగ్ కన్వర్షన్. అంతేనా? ఓకే, ఇందాక స్ట్రింగ్ లో 0 పెట్టినందుకు యాక్సెప్ట్ చేయలేదా? ఎక్కడో ఇది ఒక్క నిమిషం. ఇన్వాలిడ్ ఫార్మాట్. ఇక్కడ సింటాక్స్ మిస్టేక్ ఇక్కడ ఏదో. ఓ పని చేద్దాం, ముందు స్ట్రింగ్ కన్వర్షన్ పెట్టి ఆ తర్వాత పారామీటర్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది? మిస్టేక్ చేసినట్టున్నాం, ఒకసారి చూద్దాం అలా కొత్త వీడియో. చూద్దాం. అక్కడ సింటాక్స్ మిస్, ఇక్కడ సింటాక్స్ ఏదో ఉంది. స్ట్రింగ్ స్టార్టింగ్ లోనే రావాలి, @ తర్వాత స్ట్రింగ్ రావాలి. ఇక్కడ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ అవుద్దా? బ్రాకెట్ ఓపెన్ అవుద్ది అనుకుంటా ఇక్కడ బహుశా. బ్రాకెట్ ఒకసారి పెట్టాను, మరి చూద్దాం. అదే ఎక్కడో మిస్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు కన్వర్షన్ ఎట్లాగా అంటే, ఇది మొత్తం తీసేస్తున్నా, పారామీటర్ యాడ్ చేసి దీన్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేయాలి కాబట్టి కన్వర్షన్ ఫంక్షన్కి వెళ్ళి స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకుని ఈ స్ట్రింగ్ లోపల పారామీటర్ పాస్ అవ్వాలి కాబట్టి బ్రాకెట్స్ ఇట్లా పెట్టి ఓకే క్లిక్ చేస్తే వ్యాలిడేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్పుట్ గ్లోబల్ పారామీటర్లో మనం ఇచ్చిన ఇన్పుట్ 10 ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం 10కి కేసెస్ ఏమి రాసుకోవాలి కాబట్టి డిఫాల్ట్ అనే కేసు ఎగ్జిక్యూట్ అవ్వాలి, డిఫాల్ట్ కేసు ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో డీబగ్ చేస్తుంటే ఇప్పుడు డిఫాల్ట్ అవ్వాలి. ఓకే.